హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మా అమ్మ అయితే నా దగ్గరకు వచ్చింది నన్ను చూడడానికని. అయితే నాకైతే అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అసలు నెత్తికి అసలు నూనె పెట్టుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది. చిన్నప్పుడు అయితే అమ్మ అయితే కొట్టి కొట్టి పెడుతుంది కదా. ఇప్పుడైతే అసలు ఎప్పుడు వచ్చినా జుట్టు అట్లే ఉంటుంది, ఎప్పుడు చూసినా నూనె ఉండదని ఇప్పుడైతే మా అమ్మ నన్ను అయితే తిట్టుకుంటూ పెడుతుంది. అసలు జుట్టు మీద ఇంట్రెస్టే ఉండదని చాలా కేరింగ్గా చూసుకుంటుంది. అయ్యో నాకైతే సిల్క్ హెయిర్ కదా, చాలా అసలు అంతా అసలు సరిగా పట్టించుకోను నేనైతే జుట్టు మీద. అంటే అమ్మ అయితే ఇక్కడైతే నూనె పెడుతుంది, మంచిగా మసాజ్ చేసి చాలా మంచిగా హాయిగా నిద్ర వస్తుంది. అమ్మ ఒకసారి అంటే ఇట్లా ఇట్లా నూనె పెట్టి మసాజ్ చేసి జుట్టు వేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది, ఒళ్ళు మొత్తం మంచిగా అనిపిస్తుంది. అయితే మా అమ్మ అయితే ఇప్పుడు నేనైతే ఎయిత్ మంత్ అంటే ఎయిత్ మంత్ సగం అయ్యింది, ఎయిత్ మంత్ రన్నింగ్. అందుకని అమ్మ నా దగ్గరకు వచ్చింది చూద్దామని. అయితే ఒక 5 days ఉంటుందేమో, 5 days ఉండి పోతా అంటుంది, మళ్ళీ 9th మంత్లో వస్తా అంటుంది. అయితే ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను, అసలు ఓపిక లేకుండే, ఇంట్రెస్ట్ లేకుండే. అయితే అమ్మ అయితే ఇక్కడ నూనె పెట్టి మంచిగా తలకి నూనె పెట్టి మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫీలే వేరబ్బా. ఎంతైనా అమ్మ నూనె పెట్టి జుట్టేస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. చిన్నప్పుడు మనం చేసిన కొన్ని అల్లర్లు అవన్నీ నాకైతే అన్నీ గుర్తొస్తాయి. నేనైతే ఎప్పుడు నూనె అయితే పెట్టించుకోను, అసలు జుట్టు మీద చిరాగా ఉంటుంది నాకు. ఇక్కడైతే అమ్మ ఇట్లా మసాజ్ చేసి నూనె పెట్టి జుట్టు వేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అయినా ఎంతైనా తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా. ఇక్కడ జుట్టు వేస్తుంది మా అమ్మ. అలాగే మీరు కూడా ఇట్లా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళు వచ్చి ఇట్లా అమ్మ వాళ్ళు అంటే అమ్మ మీ దగ్గర ఉండి ఇట్లా మంచిగా కేర్గా చూసి ఇట్లా కేరింగ్గా చూస్తూ ఇట్లా జుట్టు కానీ అంటే మా అమ్మ వచ్చినప్పుడు నేను ఎంత ఫ్రీగా ఉంటుందంటే అసలు ఏం పని చేయనబ్బా, అన్ని పనులు మా అమ్మనే చేస్తుంది. నేనైతే మా అమ్మనే చేస్తాను. నేనైతే లేవడం, తినడం, పడుకోవడం అంతే ఉంటుంది. అంత ఫ్రీడమ్ ఉంటుంది నాకైతే మా అమ్మ వచ్చినప్పుడు. అలాగే అంటే ఇట్లా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎవరమ్మ ఇట్లా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుందో, ఆ ఫీలే వేరబ్బా. అలాగే ఎవరైనా కామెంట్ చేయండి, ఇట్లా నాలాగా మీ అమ్మ వాళ్ళు మీ దగ్గర ఉండి ఇట్లా అన్ని పనులలో సాయం చేస్తుంటే అన్నీ అమ్మ వాళ్ళే చూసుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.